ఇప్పుడు అక్షతలతో పూజ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా అక్షతలు ఎంత పొదుపుగా మనం గనక పూజలో వాడితే అంత ఉత్తమము అని అంటూ ఉంటారు. అట్లేం వృధా కాదు నాన్న, చేయకూడదని. కాదు నాన్న. ఉమ్, కొన్ని అక్షింతలే కలుపుకుంటారే బాబు. ఉమ్, అవి పూజల్లో అష్టోత్తరం చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని వేసేసరికి అయిపోతాయి. అయిపోతే మళ్ళీ కలపాలంటే మళ్ళీ వెళ్ళి కలుపుకొని రావాలి. అందుకని రెండు రెండు వేసినట్టుగా మరీ కిలోలు కిలోలు ఎక్కువ తక్కువ వేయకండి అని చెప్పడం. తర్వాత ఏం చేస్తాము, రెండు దీపాలు పెడతాం. రెండు దీపాలు పెట్టడంలో తాటక ప్రక్రియ అంటే మన బాడీ అంతా డల్గా ఉంటుంది. పూజ చేసుకోవడానికి ముందు డల్గా ఉండకుండా అగ్నిహోత్రం అంటే నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు దీపాలు వెలిగిస్తాం. అంటే ఇది ఒత్తులు మన చేతితో ఇలా చేసి రెండు ఒత్తులు వేసి వెలిగిస్తాం. అంటే రెండు కళ్ళకి ఆ రెండు జ్యోతులు వెలగడం మూలంగా ఆజ్ఞాచక్రంలో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఓపెన్ అవుతాయి. మన మణిపూరక చక్రంలో డైజెషన్ కెపాసిటీ ఎప్పుడైతే ఉండదో అటువంటి వాళ్ళు పూజా గదిలో చాలాసేపు కూర్చుంటే అందుకే మన బొడ్డు కింద చీర కట్టుకోవాలని శాస్త్రం. ఆ బొడ్డుకు వెలుతురు దీపం వెలుతురు మన బాడీకి తగిలి డైజెషన్. ఎందుకంటే స్త్రీకి వాతతత్వం తొందరగా వస్తుంది, అంటే వేడి తత్వం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. డెలివరీ టైంలో పీరియడ్స్లలో హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు వాతతత్వం ఎక్కువ. అందుకే మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తే కూర్చుంటే లేవలేమని ఒక డెలివరీ తర్వాత కాగానే వీక్ అయిపోతారు ఆడపిల్లలు. దానికోసం అగ్నిహోత్రుడికి దగ్గరలో, అగ్నిహోత్రుడు అంటే హోమాలు చేయడము అనుకుంటారు. హోమము అనేది మన బాడీలో జరిగే హోమమే. అది కూడా అది వేరు. ఏడు యజ్ఞాలు జరుగుతాయి మన బాడీలో 7 యజ్ఞాలు జరుగుతాయి రోజు. అదే అగ్నిహోత్రం అని భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, బయట చేసే హోమము ద్రవ్యాలు అని అనుకుంటారు. కాదు, మనం రోజు ఒక యజ్ఞం చేస్తూనే పోతుంటాం. అది 7. ఇంకో సందర్భంలో నేను చెబుతాను. ఇప్పుడు ఏమిటిదంటే, ఇప్పుడు రెండు దీపాలు పెట్టి చూసినప్పుడు రెండు కళ్ళకి ఆ వెలుతురు జరిగి మన మణిపూరక చక్రము ఆజ్ఞా చక్రము ఓపెన్ అవుతాయి. తర్వాత రెండు దీపాలు పెట్టిన తర్వాత ఫస్ట్ పసుపు కుంకుమ రెండు దేవుళ్ళ మీద వేస్తాం, అవునా? తర్వాత గంధం వేస్తాం. గంధం వేయడంలో ముఖ్య ఉద్దేశం మన మూలాధార చక్రం యాక్టివేట్ కావడానికి గంధం వేస్తాం. గంధం తర్వాత నీళ్లు తీసుకుంటాం. అకాలమూర్తిహరణం ఓం శ్రీ కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవ స్వాహ 3 సార్లు తీసుకో. ఆ నామముతో నీళ్లను తీసుకొని కేశవాయ స్వాహ అనగానే, కేశవ అంటే ఏంటంటే బొడ్డు నుంచి ఇక్కడ దాకా బ్రీతింగ్. ఇది గాలిలో మనకు ఎసిడిటీ వస్తుంది కదా నాన్న, ఎక్కడో దబదబ పనులు చేసుకొని వచ్చేస్తాము. ఆ గ్యాస్ అడ్డం పడి ఆకలిస్తుంది, ఏం పూజరా అని పరిగెత్తుకొని పోకుండా ఆ 3 చుక్కలు ఓం శ్రీ కేశవాయ స్వాహ అనే ఆ ఒక్క నీళ్ళల్లో ఆ మంత్రం చదవగానే మన హార్ట్లో శ్రీమన్నారాయణుడు ప్లేస్ ఇది, అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి 3 చుక్కల నీళ్లు తాగగానే మన బాడీలో ఎసిడిటీ కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ చేతులు కడుక్కొని మనం పూజ చేస్తాం. పువ్వులు వేయమ్మా అన్నారు. పువ్వులు అంటే కాడ తీసి వేయాలి. అది ఆకాశతత్వానికి సంబంధించింది. కాడ తీసి వేసేసి పువ్వును దేవుడికి వేస్తున్నాం. కాడ ఎందుకు తీస్తున్నాము అని అంటే, దేవుడికి కుచ్చుకుంటుందమ్మా అని అక్కడ చెప్పారు. కాదు, మన విశుద్ధి చక్రానికి సంబంధించింది పువ్వు కాడ తీసి దేవుళ్ళకి వేయమంటే అందరు కూర్చొని ఆడవాళ్ళందరూ పూలు అన్ని కాడాలు తీసి అతపడేస్తారు. బయటకు వచ్చినాక ఆ అమ్మ గట్ల చేసింది, ఈ అమ్మ ఎట్లా చేసింది అని క్రిటిసిజం చేసి మాట్లాడతాం. స్త్రీలు కానీ పురుషుడు కానీ కాడ లేకుండా పువ్వును దేవుడికి వేసినట్టుగా మధురమైన మాటలు మాట్లాడాలి. కఠినమైన మాటలు మాట్లాడితే అది గుచ్చుకుంటుంది హృదయంలో అని చెప్పడానికి ప్రతీకతో కాడ తీసి దేవుడికి పూజ చేయమన్నారే బంగారు. అందుకని అది పూజ చేసేటప్పుడు తెలుసుకొని వాళ్ళ నిత్య జీవితంలో ఆచరించాలని పెద్దవాళ్ళు. మనం అది వేరు ఇది వేరు అనుకుంటున్నాం. కాదు, పూజా విధానమే మన నిత్య జీవితం.